హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రజాకార్ మూవీ వేయాలని అజ్దుద్దీన్ కేసీఆర్లను సవాల్ చేశారు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కు దమ్ముంటే రజాకార్ సినిమా చూసి నిజాం గొప్పోడని ట్వీట్ చేయాలన్నారు. కరీంనగర్లో చిత్ర యూనిట్తో కలిసి సినిమా చూశారు బండి సంజయ్. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను మూవీలో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు బండి సంజయ్. తప్పకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ప్రతి తెలంగాణ వారి ప్రతి హిందూ కూడా ఈ సినిమాను చూడాల్సిందిగా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ సార్ ఏడున్నాడు ఇలా నిజాం గొప్పోడని పోగిన కేసీఆర్ సార్ నీకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. నేను కూడా కోరుకుంటాను. నిజాం లెక్క కాదు, మేము నీ లెక్క నిజాం ఒకటం కాదు. దయచేసి ఫుల్ రెస్ట్ లో ఉన్నాను. ఒక్కసారి సినిమా చూడు, పక్కా సినిమా చూడు. రజాకర్ సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేయి, నిజాం మంచోళ్ళని ట్వీట్ చేయి, రజాకర్ మంచోళ్ళని ట్వీట్ చేయి. ట్వీట్ చేస్తే అప్పుడు నిజాం సమాజ్ వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకరినావు కదా, పెట్టాలి. తెలంగాణ ఈ సినిమా చూసిన, రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా, ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్లజ్జగా నిస్సుగుగా బరిదగించి ఇవాళ నిజాం సమాజ్ వద్ద మోకర్ల ఫోటోను ట్రోల్ చేయని వాళ్ళ సిగ్గుండాల వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కు బుద్ధి రావాలి. దీంతో ఆ నిజాం సమాజ్ వద్ద మోకర్ల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి, తప్పకుండా సర్క్యులేట్ చేయాలి. బుద్ధి వస్తుంది 2 రోజులకు. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది. ఎంత బాధ అనిపించిందంటే ఇవాళ రజాకర్ సినిమా చూసినాక ఇంకా బాధ అనిపిస్తున్నారు. నిజాం గొప్పోడు అంటారు, ఎవరు గొప్పోడు, ఏడు గొప్పోడు, రజాకార్లు గొప్పడు అంటారు. అందుకే రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం పార్టీతోని ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్టపట్టాల్సుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎం పార్టీ కట్టేయాలి. ఇద్దరు ఓవైసీ కోసం కట్టేసి సినిమా చూపట్టాలి. వాళ్ళిద్దరం కట్టేసి సినిమా చూపట్టాలి. ఓల్డ్ సిటీలో కూడా సినిమా నడవాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నిజంగా మీ సెక్యులర్ ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపెట్టాలి. ప్రొజెక్టర్ పెట్టాలి, స్క్రీన్లు పెట్టాలి. స్క్రీన్లు పెట్టి రజాకర్ల వారసుల పార్టీ అనే ఎంఐఎం పార్టీ నాయకులను కట్టేసి చూపెట్టాలి. అలా చార్మినార్ దగ్గర, మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపెడితే అప్పటి నుంచి ఏమైనా చరిత్ర తెలుస్తుంది. మళ్ళా ఈ సినిమాను చూసి ఇదిగో సృష్టించారు ఇవన్నీ అంటే ఎవరు పడుచుకోరు. ఇది వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా. కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలి, అందరు సహకరించాలి. ఇటువంటి డైరెక్టర్లను, ఇటువంటి నిర్మాతలను, ఇటువంటి నటీనటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. తప్పకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. ప్రతి తెలంగాణ వారి ప్రతి హిందూ కూడా